హాయ్ అందరికీ, వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్. అందరూ కుశలమా? ఈరోజు వ్లాగ్ అనేది 10కి స్టార్ట్ చేశానండి. నైట్ 10కి మా పిల్లలు పడుకున్నాక స్టార్ట్ చేశా. ఆ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తర్వాత వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఏంటంటే ఫస్ట్ పిల్లల్ని పడుకుని పెట్టిన తర్వాత పని అయితే స్టార్ట్ చేశాను. ఇది మండే వ్లాగ్ అనమాట. మండే నైట్ స్టార్ట్ చేశాను. అదే శ్రావణ మంగళవారం కోసం. ఇంకా అన్ని అంట్లు అంటే తోమేసినవి ఉన్నాయి కదా, అవన్నీ సదిరేసుకున్నాను. ఇవ్వట్లేదండి, పిల్లలు పడుకున్నాకే పని చేసుకోవాలి, లేకపోతే పని చేసుకొని ఇవ్వట్లేదండి బాబోయ్. అసలు ఇంకా మాలే వస్తున్నారు, ఏదో ఒకటి చేస్తున్నారని నేను ఇంకా అప్పుడు స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగ్ లేవగానే పూజ చేసుకోవాలి కదా మంచిగా అని చెప్పేసి ఇంకా అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నాను. స్టవ్ వెనుక అదంతా మాది సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట. దానివల్ల అసలు ఎక్కువగా జిడ్డు పట్టేస్తుందండి. ఎన్నిసార్లు క్లీన్ చేసినా సరే ఆయిల్ అయితే పట్టేస్తుంది. ఇంకా అదంతా స్క్రబ్ చేసేసుకున్నాను. కాలిన్ వేసుకోవచ్చు కానీ నాది గ్లాస్ టాప్ కాదు కదా, అందుకని పక్కన ముగ్గు అయితే వేసుకున్నాను. దాన్ని ఇంకా శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, కొత్తగా వేసుకోవచ్చులే, అది సగం పోయి సగం ఉంది అని చెప్పేసి ఇంకా దానికోసం నేనైతే స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో అయితే స్క్రబ్ చేసేసి తర్వాత ఇంకా అలా నైఫ్తో తీసేసాను. దానికి చాలా టైం అయితే పట్టిందండి. నేను ఇంకా అది ముగ్గు వేసుకోవాలి, ఇంకా పెయింట్తో వేద్దాం అనుకున్నా కానీ టైం చూస్తే చాలా అయిపోయింది. ఇంకా చాలా పని ఉందని వేయలేదు. అది స్టవ్ మీద ఉన్న అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. అవన్నీ ఆరపెట్టేసేసి ఇంకా ఇల్లు ఊడ్చేస్తే ఈ లోపల ఆరుతూ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఇల్లు ఊడ్చి మాప్ చేయాలి కదా, అందుకనే ఇంకా ఫాస్ట్గా చేసేసాను. ఆల్రెడీ ఈవినింగ్ క్లీన్ చేశానండి. ఈ లోపలే మళ్ళీ చిన్నపిల్లలు కదా ఆగం చేసేస్తున్నారు. ఇంకా మా వారైతే పూలు రేపొద్దునికి అన్నీ తీసుకొచ్చారనమాట. ఇంకా వాటిని ఫ్రిడ్జ్లో పెట్టమంటే మళ్ళీ మర్చిపోతానని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా ఇల్లంతా మాప్ చేసి వచ్చేసాను. ఇంకా అప్పటికే టైం చూస్తే 11 అయిపోయింది. ఇంకా ఆరిపోయినవన్నీ దాని మీద పెట్టేసి ముగ్గు అయితే తీసేసాను కదా, ఇంకా చాక్ పీస్తో వేసేద్దాం ఈ రోజుకి అని చెప్పేసి ఇంకా చాక్ పీస్తో తడిపేసి మధ్యలో అయితే పద్మం ముగ్గు అయితే ఇలా వేసేసాను. వేసేసి చుట్టుపక్కల కూడా నేను ఇందాక క్లీన్ చేసేసాను కదా, ఇప్పుడు దాకా ఉండి అలవాటు అయిపోయిందండి. ఒకేసారి తీసేస్తుంటే బాగోట్లేదు అనమాట. అందుకని ఇలా క్లీన్ మొత్తం చేసేసుకుని పెట్టుకున్నాను. మార్నింగ్ లేవగానే అమ్మ దగ్గర దీపం వెలిగిస్తే సరిపోద్దని ఇంకా అది అయిపోయిన తర్వాత మళ్ళీ బయట కూడా ఊడ్చేసానండి. నా మెయిన్ టాస్క్ అనమాట. బయట ఒకటి కాదు 3 చోట్ల వేయాల్సి వస్తుంది ముగ్గు. 3 ప్లేసెస్లో వేసేటప్పటికీ టైం అయిపోతుంది, చాలా టైం. అసలు ఇది మెయిన్ ఎంట్రన్స్లో వేసేసాం అనుకోండి, పూజ చేసుకున్న తర్వాత మిగతా వైపు వేయచ్చు కదా అనే ఉద్దేశంతో అయితే అలా చేసేస్తున్నాను. ఇంకా అక్కడైతే సింపుల్గా వేసేద్దాం ముగ్గు అని చెప్పేసి మంగళవారం శుక్రవారం అంటే పీట ముగ్గు అంటారు కదా, అలాగే ట్రై చేస్తాను. ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా వేస్తూ ఉంటాను. ఇంకా అలా వేసేసి కమలం అయితే నాకు అలవాటు అయిపోయిందండి, ప్రతి దాంట్లో యాడ్ చేసేస్తాను. ఇంకా వేసేసి సింపుల్గా అయితే ఇలా చుట్టూరు కూడా పెట్టేశాను. చాలా బాగుందండి. దీంట్లోనే పసుపు కుంకుమ వేసేద్దాం అనుకున్నా కానీ కుదరలేదండి. అంటే వేసేస్తే మళ్ళీ పందికొక్క చాగం చేసేస్తుంది, అందుకనే పొద్దున్నే వేద్దాం అనుకున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే లేవలేకపోయాను, లేట్ అయిపోయింది. ఎందుకనో నీరసంగా ఉంది కదా ఆల్రెడీ, ఆ నీరసం వల్ల కొంచెం లేవలేకపోయాను. అంటే బ్రేక్ఫాస్ట్ కింద దాత్విక్కి లంచ్ బాక్స్లో కూడా సరిపోతుందని చెప్పేసి చపాతీ కలిపేస్తున్నాను అనమాట. పన్నీర్ బుజ్జి చేస్తాను. దానికోసం దాంట్లో ఒక 3 స్పూన్స్ వరకు రాగి పిండి, సాల్ట్, ఆయిల్ వేసుకుని కలుపుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా నానుతూ ఉంటుంది కదా, దానికి ఇంకా పాలు వచ్చాయి, పాలు కూడా పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా పన్నీర్ బుజ్జి కోసం అయితే ప్యాన్ పెట్టేసి ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్, 2 స్పూన్స్ అయితే నెయ్యి వేసాను. దాంట్లో షాజీరా అలాగే సోంపు, ఈ 2 ఫ్లేవర్స్ చాలా బాగుంటాయండి. దీంట్లో అయితే యాడ్ చేసుకోండి మస్ట్ అండ్ షుడ్గా. యాక్చువల్గా కసూరి మేతి కూడా ఇప్పుడే వేసేయాలి కానీ మర్చిపోయానండి. తర్వాత పచ్చిమిర్చిను ఉల్లిపాయలు కూడా వేసేసి దాంట్లో కరివేపాకు వేసాను. నిజం చెప్పాలంటే అది శనగపిండి వేయాలండి, మర్చిపోయాను నేను అసలు అయితే. కానీ ఇంకా టమాటాస్ అయితే వేసేసాను. అలా కాకుండా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత శనగపిండి వేసుకుని ఫ్రై చేసుకోండి ఆయిల్లో, అప్పుడు పచ్చి స్మెల్ అనేది పోతుంది. అని బుజ్జి అయితే కొంచెం అంటే చిక్కదనంగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట శనగపిండి వేయడం వల్ల. ఇంకా నేనైతే దాన్ని అలా పక్కకు తీసి వేసేసాను. మీరు మాత్రం టమాటాస్ వేయక ముందులే శనగపిండి వేసేసి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత టొమాటోస్ని స్లైసెస్లా కట్ చేసుకుని వేసుకుంటే చాలా త్వరగా మగ్గిపోతుందండి. ఈ మధ్య నేను ఇలా చేస్తున్నాను. ఇంకా తర్వాత సాల్ట్ వేసేసుకుని దాంట్లో కొంచెం పసుపు వేసేస్తే త్వరగా మగ్గుతుంది కదా, అలా వేసేసి మూత పెట్టేసి ఉంచామనుకోండి 2 మినిట్స్లో మంచిగా వస్తుంది. చాలా గ్రేవీ అయితే ఇది ఎంత కమ్మగా ఉంటుందంటే తింటుంటే చాలా బాగుంటుందండి. మా వారికి కానీ మా పిల్లలకి అందరికీ బాగా నచ్చిద్ది అనమాట ఈ కర్రీ. ఇది ఫాస్ట్గా అయిపోద్ది కూడా కర్రీ, చెప్పాలంటే లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. అలా మగ్గిపోయిన తర్వాత దాంట్లో 1 స్పూన్ వరకు కారం, అలాగే 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను. ఆ తర్వాత దీంట్లో ఒక చిన్న కప్పు పెరుగు వేసుకున్నాను. అదేవిధంగా ఒక చిన్న కప్పు పాలు.
వేసుకున్నాను. ఎంత పెరుగు ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుంది, అంటే గ్రేవీ అనేది ఎక్కువ వస్తుందండి. ఇంకా కసూరి మెతి ఫస్ట్ వేయలేదు కదా, ఇప్పుడైతే వేసేసాను. ఇప్పుడు వేసినా పర్వాలేదు. వేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కొంచెం సేపు మగ్గనిచ్చాలండి. దీంట్లో కొత్తిమీర కూడా వేసేసి కొంచెం ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక గ్లాస్ వరకు వాటర్ పోసేసి దీన్ని కూడా మూత పెట్టేసి ఉంచామనుకోండి, మంచిగా కొంచెం దగ్గర పడుతుంది, పచ్చివాసన అంతా పోయి. ఈ లోపల పన్నీర్ అయితే తురుముకుంటున్నాను. ఇప్పటికే నీరసం వచ్చేసిందండి, ఎందుకేనో బాగా ఆల్రెడీ బాగోలేదు కదా, ఇంకా తురుముతుండగా తల తిరుగుతున్నట్లు అనిపించింది. ఇంకా కూర్చొని తురిమేశాను, ఇంకా టైం అయిపోతుంది అని చెప్పేసి. ఇంకా దాత్విక్ని లేపాలన్నమాట. ఇంకా అది కొంచెం దగ్గర పడిన తర్వాత మనం తురుముకున్న పన్నీర్ ఉంటుంది కదా, అది దాంట్లో వేసేసేయాలి. వేసేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలండి, ఎందుకనంటే నాది వాటర్ అయిపోయింది. కొంచెం ఎక్కువగా కాదు, ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకుని మళ్ళీ మూత పెట్టేసి ఉంచామనుకోండి, పన్నీర్లో కూడా మసాలా అంతా వెళ్ళిపోయి చాలా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకున్నాను దీంట్లోకి. పెప్పర్ వేసుకుంటే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లాస్ట్లో వేసుకుంటే. ఒక్కొక్కళ్ళు మిరియాలు వేసుకుంటారు, నేనైతే పౌడరే వేస్తానండి, మళ్ళీ పంట కింద తగిలితే పిల్లలు కదా తినరు అని చెప్పేసి. దాన్ని మూత పెట్టేసి ఇంకా చపాతీలు చేస్తున్నాను. చపాతీలు చేస్తున్నప్పుడు ఇంకా అసలు యాక్చువల్గా నేను అసలు కూర్చుని ఏది చేయనండి, వంట కానీ ఏదైనా సరే. ఇంకా చపాతీలు ఇలా కూర్చుని చేస్తున్నాను, బాగా తల తిరిగిపోతుంది అప్పటికే. సరే అని చెప్పేసి చేస్తూ ఒకటి చేశాను చాలా స్లోగా, ఇంకా బాగా నీరసం వచ్చేసింది అనమాట. ఇంకా నేను వెళ్ళి పడుకున్నాను. పాపం అత్తయ్య చేసి ఇంకా నాకు ఒక 2 పెట్టారనమాట. అప్పుడు తిన్నాక కొంచెం స్ట్రెంత్ వచ్చింది. ఈ లోపల మా వాళ్ళు వేసి ఇవన్నీ చేస్తున్నాడండి, ఎందుకనంటే ఇంకా బాగా నీరసం వచ్చేసింది. ఇంకా వెళ్ళి పడుకున్నాను. అత్తయ్య పాపం లంచ్ బాక్స్ ప్యాక్ చేసి దాత్విక్ని పంపించేశారు. ఆ తర్వాత ఇంకా నీరసం తగ్గలేదు. యాక్చువల్లీ నీరసంగా ఉందని ఇవన్నీ కోకోనట్ వాటర్ ఇవన్నీ తాగుతున్నాను. ఇంక ఎక్కువగా ఉంది కదా అంటే మా వారు ఇలా తీసుకో, ఆరెంజ్ జ్యూస్ తీసుకొని దాంట్లో గ్లూకోజ్ వేసుకొని తాగు అన్నారు. అవి ఎలా అంటే ఎక్కువగా వాటర్ జ్యూస్ లేవండి బాబు. ఎన్ని కాయలు తీసానంటే ఒక 7 వరకు తీసాను. తీసిన తర్వాత ఆ గ్లాస్ అయితే నిండిన తర్వాత దాంట్లోకి అయితే గ్లూకోజ్ చాలా స్ట్రెంత్ ఇస్తుంది నాకు, అంటే అప్పటికప్పుడు కొంచెం పని చేయడానికి అదే నాకు బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా ఓఆర్ఎస్ ఒకటి ఇదొకటి ఇంట్లో ఒక 2-3 స్పూన్స్ వరకు వేసుకుని కలిపేసుకుని తాగేశాను. ఇంకా అప్పటికే నీరసం వచ్చేసింది. ఇంకా మా వారు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంకా ఇలా సిలైన్ అయితే పెట్టారు. అసలు చాలా బాధ అనిపించిందండి. నేను మంగళవారం ఎలా చేసుకోవాలనుకున్నాను, టోటల్ రివర్స్ అయిపోయిందనమాట. ఇంకా హాస్పిటల్లో నుంచి వచ్చేసాను, ఈవినింగ్ కల్లా వచ్చేసాములండి. ఇంకా నీరసం ఉందంటే ఉంచేటట్లు ఉన్నారు. ఇంకా భయం వేసి ఒకటి చాలు బాబోయ్ అని చెప్పేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఇంకా దాత్విక్ వచ్చేసారు, అప్పటికి ఏదో ఒక స్నాక్ తినేసి ఉన్నాడనమాట. ఇంకా డిన్నర్లోకి నాకు కూడా అసలు అన్నం తినబుద్ధి కాలేదు. ఇంకా ఏదో ఒకటి చేసుకుందామని బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను. దాన్ని లైట్గా దాంట్లో సాల్ట్, కారం, పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. అప్పటికి నీరసంగా ఉంది కదా, ఇంకా కొంచెం సిలిండర్ స్ట్రెంత్ ఉండేటప్పటికి వేసేసుకోవచ్చులని వేసేసుకున్నాను. దాంట్లో కొంచెం కొబ్బరి పొడి, అత్తయ్య ఇంకా ఆనియన్స్ క్యారెట్ వేసి ఇచ్చారు. అన్నారు అత్తయ్య నేను వేస్తానులే కూర్చో అంటే అలా నేను వేసేసాను. ఇలా బాగా బీట్ చేసేసుకుని దీంట్లోకి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి, చాలా చిన్నగా. ఆ తర్వాత క్యారెట్ అయితే తురుముకున్నది వేసేసుకుని దాంట్లో పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను కదా, చాట్ మసాలా అన్న యాడ్ చేసుకోవచ్చు. డిప్ చేసి బ్రెడ్ని ఒక రకంగా వేయచ్చు, అదేవిధంగా దీన్ని ఆమ్లెట్ లాగా వేసుకోవచ్చు. డిప్ చేసి దీంట్లో కొంచెం శనగపిండి వేసుకుంటే బ్రెడ్ పకోడీ లాగా చాలా బాగుంటుంది. దీనిపైన కార్న్ఫ్లెక్స్ అయితే వేసాను. దీంట్లో అక్కడక్కడ క్రిస్పీగా ఉండి చాలా బాగా నచ్చింది అనమాట దాత్విక్కి అందరికీ. ఇంకా తినేసాను. అంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా ఛానల్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మర్చిపోమాకండి. రెసిపీస్ అయితే ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. 2 కర్రీస్ అలాగే బ్రెడ్ ఆమ్లెట్ కూడా ట్రై చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.